ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. జై ముదిరాజ్ జై ముదిరాజ్. జై ముదిరాజ్ జై ముదిరాజ్. రోజు రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోకాపేట ముదిరాజ్ భవన్ స్థలంలో నిర్వహిస్తున్న ఈ ప్రపంచ మత్స్య దినోత్సవం ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. మిత్రులారా, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం నుండి అనేక కార్యక్రమాలు మనం చేస్తూ వచ్చినాం. ప్రధానంగా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వంతో అనేక జీవోలను బయటికి తీసుకొచ్చిన ఘనత మనకు దక్కింది. అదేవిధంగా ఈ స్థల సేకరణతో పాటు దాదాపు 23 ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల్లో స్థలాల సేకరణ కూడా చేసినాం. అందులో కామారెడ్డి ఉంది, మెదక్ ఉంది, సంగారెడ్డి ఉంది, గజ్వేల్ ఉంది, ఇవాళ సిద్దిపేట ఉంది, ఆ విధంగా వనపర్తి ఉంది, కొడంగల్ ఉంది, మరి గద్వాల ఉంది, మహబూబ్నగర్ ఉంది, సూర్యాపేట జిల్లా ఉంది, హుజరాబాద్ ఉంది, వరంగల్ ఉంది. ఇట్లా అనేక ప్రాంతాల్లో స్థలాల సేకరణ కూడా చేసినాం, జైరాబాద్లో కూడా. మరి వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఈ స్థల నిర్మాణం కూడా పనులు ప్రభుత్వాల మార్పిడి వల్ల కొంత మనకు వెనుకంజ వేసినాయి. త్వరలో దీన్ని సంపూర్ణంగా ప్రారంభించి పూర్తి చేయడం కోసం ఒక నూతన కమిటీని కూడా దీనికి నిర్మాణం చేయాలనేది కోరుకుంటున్నాను. మనతో పాటు ప్రభుత్వంలో ఉన్న మిత్రులు వాకిటి శ్రీగారి గారు కావచ్చు, కోచా జ్ఞానేశ్వర్ గారు కావచ్చు, మధు గారు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు ఉన్న రాజేందర్ గారు కావచ్చు, అందరి సహకారం తీసుకొని అందరినీ కలిపికట్టుగా నడుపుతూ కులాన్నంతా ఒక తాట మీద తీసుకొచ్చి ఈ భవన నిర్మాణ పనులు కూడా త్వరలో పునఃప్రారంభిద్దామని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా ప్రభుత్వం నుంచి మనకు కావాల్సిన అనేక కార్యక్రమాన్ని కూడా చేయాల్సిన అవసరం. మొన్ననే బీసీడీ నుంచి ఏకు మనం ఇచ్చిన పిలుపు మేరకు మీరు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో ప్రజాప్రతినిధులకు కలెక్టర్ ఆఫీసులలో కూడా ఈ రిప్రజెంటేషన్లు ఇద్దాం. జనవరి మాసం నుంచి బీసీడీ నుంచి ఏకు చెప్పే ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం. తప్పనిసరిగా సాధించే వరకు విశ్రమించకుండా తెలంగాణ ముదిరాజ్ మహాసభ పోరాడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 నెలల పాటు ఈ కులగణన ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి ప్రభుత్వంలో. అవి పూర్తి కాగానే మన కార్యక్రమం మనం వెంబడి పడదాం. కులగణనకు కూడా మనం సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నాం. 42% రిజర్వేషన్లు బీసీలకు రావాలి, అందులో మన వాటా మనకు రావాలి. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినట్టు బీసీల రిజర్వేషన్లు కూడా పెంచాలి. దాదాపు బీసీల రిజర్వేషన్ కూడా 50% వరకు పెరగాలి. అందులో ముదిరాజులకు రావాల్సిన న్యాయమైన వాటా కూడా జనాభా ప్రాతిపదిక మీద మనకు రావాలి. మనకి ఎవరి వాటాలు వద్దు, మన వాటా మనకి ఇస్తే చాలు. మనమెంతో మేమెంతో మాకంతా అనే నినాదంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అందరం తప్పకుండా పనిచేద్దామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, తక్కువ టైంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షులకు, కమిటీ సభ్యులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్.